హలో నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే వ్యవస్థలు ఎంత అడ్డదిడ్డంగా పనిచేస్తున్నా మనం నోరు మెదపకూడదు. ఇన్ కేస్ మనం నోరు మెదిపామంటే మన మీద ఒక దేశద్రోహి, హిందూ ద్రోహి అని ముద్ర పడిపోతుంది. దీనికి ఉదాహరణే మొన్న ఏదైతే ఢిల్లీలో వేదాంత్ అనే 12వ తరగతి విద్యార్థి జరిగిందో అదే ఘటన. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన వేదాంత్ అనే విద్యార్థి 12వ తరగతి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాశాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఇతని కుటుంబం ఉందో దశాబ్దాలుగా బీజేపీకి ఓట్లు వేస్తున్న సాంప్రదాయం మద్దతుదారులు. ఢిల్లీ యూనివర్సిటీ ఉందో ఢిల్లీ యూనివర్సిటీలో సీటు సంపాదించాలనే పట్టుదలతో రాత్రనక పగలంతా ఎంతో కష్టపడి చదివి పరీక్షలు రాశాడు. కానీ ఈ ఏడాది సిబిఎస్ఈ బోర్డు పరీక్షల ఫలితాలు చూసి తను అవాక్కయ్యాడు. ఎందుకంటే ఏదైతే తను ఫిజిక్స్ సబ్జెక్ట్ రాశాడో ఆ సబ్జెక్ట్ లో తను అనుకున్న మార్కులు రాలేదు. చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఈవెన్ తన మార్క్స్ చూసి చాలా టెన్షన్ కూడా పడ్డాడు. ఈ మార్క్స్ నావేనా, నేను ఎగ్జామ్ రాయలేదని తనకు తనే చాలా సఫర్ అయ్యాడు. ఏదైతే మనకి రీవాల్యుయేషన్ ప్రాసెస్ ఉంటుందో ఆ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఈ వేదాంత్ అనే విద్యార్థి. అయితే అతనికి వచ్చిన మార్క్స్ కన్నా ఆ బోర్డు పంపిన పేపర్స్ చూసి షాక్ అయ్యాడు ఇతను. ఎందుకంటే ఏదైతే సిబిఎస్ఈ బోర్డు ఇతనికి ఆన్సర్ షీట్స్ పంపించిందో ఆ ఆన్సర్ షీట్స్ అనేవి ఇతనివి కాదు. ఆన్సర్ షీట్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ అనేది అతనిది కాదు. తనకి న్యాయం జరగాలని తనకు వేరే పేపర్స్ పంపారో ఆ పేపర్స్ తిరిగి తీసుకుని తన పేపర్స్ పంపించాలని చెప్పేసి ట్విట్టర్ ఖాతా ద్వారా ఆధారాలతో సహా ఒక థ్రెడ్ పోస్ట్ చేశాడు ఈ వేదాంత్ అనే విద్యార్థి. అంతేకాకుండా సిబిఎస్ఈ పోస్ట్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ గురించి మోదీని కూడా ట్యాగ్ చేశాడు. మోదీని ట్యాగ్ చేసి మోదీ సహాయం కూడా కోరాడు. అతను అనుకున్నది ఏంటిదంటే ఏదైతే నేను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు న్యాయం తొందరగా జరుగుతుంది అని అనుకుంటే అతనికి రిటర్న్ లో రివర్స్ గిఫ్ట్ వచ్చిందనమాట. ఏంటిదంటే అతనికి ఒక పాకిస్తానీ అని ఒక దేశద్రోహి అని ట్యాగ్ తగిలించారు. ఇది చూడగానే మా నోడు ఏడుపు అంతా ఇంత కాదు. ఇంకా చెప్పాలంటే చాలా టెన్షన్ ఫీల్ అయిపోయాడు. ఇక్కడ జరిగింది ఏంటిదంటే ఏదైతే సిబిఎస్ఈ బోర్డు పేపర్ పంపించిందో అది నాది కాదు, నా పేపర్ నాకు పంపించండి అని అన్నందుకు ఒక సపరేట్ బ్యాచ్ రంగంలోకి దిగిపోయారనమాట. దిగిపోయి అతని మీద పాకిస్తానీ, దేశద్రోహి, ఇంకా ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా ఒక స్టాంప్ వేసేసారు. ఇంతకీ అతని పాకిస్తానీ దేశద్రోహి అని అనడానికి వాళ్ళు తీసుకున్న చిన్న పాయింట్ ఏంటంటే ఏదైతే అతని ట్విట్టర్ అకౌంట్ ఉందో అతని ట్విట్టర్ అకౌంట్ డీటెయిల్స్ లో కింద సౌత్ ఏషియా అని ఉందన్నమాట. సో సౌత్ ఏషియా అని అనగానే మన హాఫ్ బ్రెయిన్ నాలెడ్జ్ వాళ్ళకి వెలిగింది ఏంటిదంటే సౌత్ ఏషియా అంటే పాకిస్తాన్. సో ఇతను పాకిస్తాన్ కి చెందినవాడు. పాకిస్తాన్ అంటే మన దేశంలో వాళ్ళకి వేసే ముద్ర దేశద్రోహులు, హిందూ ద్రోహులు, ఇంకా చెప్పాలంటే ఐఎస్ఐ ఉగ్రవాదులు అని చెప్పేసి స్టాంప్ వేసిస్తారనమాట. ఇకపోతే కొంతమంది చదువుకున్న దద్దమ్ములు, ఇంకా చెప్పాలంటే అడ్వకేట్స్ అన్నమాట. ఆయుష్ తాగి అనే అడ్వకేట్ కూడా బాధితుడైన విద్యార్థికి మద్దతుగా నిలవాల్సింది పోయి తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ ఇదే దేశద్రోహి అని చెప్పేసి అతను కూడా ముద్ర వేసేసాడు. ఎందుకనంటే అతను వీళ్ళని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడంట. బట్ వీళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు కాబట్టి ఎవరైతే ఈ బ్యాచ్ ఉందో, ఈ దేశద్రోహి అని ముద్ర వేసిన పని పాట లేని బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ తెప్పిందే నిజమనుకుని చెప్పేసి ఇతను కూడా దేశద్రోహాన్ని ముద్ర వేయడానికి ప్రయత్నించాడు అనమాట. ఇంకా దరిద్రం ఏంటిదంటే మనం అందరం చిన్నప్పటి నుంచి చూస్తున్న దూరదర్శన్ ఛానల్ అనమాట. ఆ దూరదర్శన్ లో పనిచేస్తున్న వాళ్ళందరిది కూడా ఎవరైతే కేంద్రం ఉందో దాని ప్రకారమే నడుస్తారు. అందులో ప్రస్తుతం న్యాయంగా శ్రీవాస్తవ అనమాట. ఇతను ఏదైతే మనము మీడియా అని అనుకుంటామో ఆ మీడియా అనేది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటుంది అనుకుంటే ఈ శ్రీవాస్తవ అనే అతను కూడా ఎలాంటి నిజానిజాలు తెలుసుకోకుండా బాధ్యతారాహితంగా వేదాంతి విద్యార్థి ఒక పాకిస్తాన్, ఒక ఐఎస్ఐ ఏజెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఈ ఏదైతే విద్యార్థి వేదాంత్ ఉన్నాడో వాడి ప్రాణాలకు ముప్పు తెచ్చేలాగా డిజిటల్ లించ్కి తెరలేపాడు అనమాట. ఇక్కడ నాకు ఒకటి తెలియక అడుగుతాను, ఎవరైతే ఈ చదువు సంధ్యలేని బ్యాచ్ ఉన్నారో, ఇలాగా పోస్టులు పెట్టే బ్యాచ్, లింకులు పెట్టే బ్యాచ్ ఉన్నారో, సౌత్ ఏషియా అంటే 8 దేశాలు ఉంటాయని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? సరే వాళ్ళకి ఎలాగో లేదు. ఈ న్యాయవాదులకి గాని, ఈ డిడిఏ ఛానల్లో పనిచేసే యాంకర్ కి గాని మీకు మినిమం కామన్ సెన్స్ లేదండి? సౌత్ ఏషియా అంటే 8 దేశాలు ఉంటే ఆ 8 దేశాల్లో ఇండియా ఒకటి. ఆ మాత్రం కూడా తెలియదు మనకి. ఇక్కడేంటిదంటే మన ప్రాంతాన్ని బట్టి మన మీద ఒక ముద్రేసేవచ్చు. సౌత్ ఏషియా ఉన్నాడు కాబట్టి పాకిస్తాన్. ఇంకా వాడు సౌత్ ఏషియాని పెట్టుకున్నాడు. నేను నిన్న మొన్న వీడియోస్ కొన్ని చేశాను కదండి. దానిలో కూడా ఏంటిదంటే నువ్వు బొట్టు పెట్టుకోలేదు కాబట్టి నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపో, బంగ్లాదేశ్ వెళ్ళిపో. వీరెవరు చెప్పడానికి? ఇండియాలో పుట్టినవాడు ఇండియాకు సొంతం కాదా? ఇండియా వాడిది అవ్వదా? ఇది ఈ బ్యాచ్ నేర్చుకుందనమాట. చెప్తున్నాం కదండి వీళ్ళు ఏంటిదంటే క్రూరమైన ఆలోచనలతో ఉంటారనమాట. ఎప్పుడు ఎదుటి వాడిని ఇలాగా ముద్ర వేసేద్దామని చెప్పేసి పని కట్టుకుని ఉంటారు. ఈ వేదాంత్ అనే విద్యార్థి ఎవరున్నారో అతని మీద కూడా ఇలాంటి ఫేక్ పోస్టులు, దేశద్రోహి అని ముద్రలేసింది ఈ బీజేపీ ఐటీ సెల్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. భయపడాల్సిన అవసరం ఏమి లేదు నాకు. ఎందుకంటే స్టార్ట్ చేసింది వాళ్లే కాబట్టి. సో ఈ ఇష్యూ అంతా జరిగిన తర్వాత ఒక మీడియా సంస్థ అతని దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ అన్నయ్య చెప్పాడు అనమాట,
ఎందుకు మా తమ్ముడిని ఇలాగ దేశద్రోహి అని అంటున్నారు? జరిగింది ఇది. మా తమ్ముడిని దేశద్రోహి అనడం మానండి. వాస్తవాలు తెలుసుకోండి అని చెప్పేసి అతను చెప్పారు. సో, ఇదంతా కూడా ఈ ఇష్యూ ఏంటి ట్వీట్ చేయడము, పేపర్ నాది కాదని చెప్పి ట్వీట్ చేయడము. ఆ తర్వాత ఈ బ్యాచ్ మొత్తము ఏదైతే ఈ అరకొర నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాట్సాప్ బ్యాచ్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటిదంటే వీడు దేశద్రోహి, పాకిస్తానీ, ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పేసి ఈ రచ్చ చేసింది కేవలం ఒక్క రోజులోనే. 23వ తారీఖున అబ్బాయి ట్వీట్ చేసి 24వ తారీఖు అంతటికి కూడా అంత వైరల్ చేసి ఆ పిల్లవాడు భయపడి వణికేటట్టు చేశారనమాట ఈ బ్యాచ్. మరి ఇదే బ్యాచ్ నీట్ పేపర్ లీక్ అయింది. ఇప్పటికి 3 సార్లు రద్దయింది. చాలా క్వెషన్స్ పేపర్స్ అలాగే లీక్ అవుతున్నాయి. దాని గురించి ఎవరు మాట్లాడరే? అంటే మనకి స్థానికత మాత్రమే కావాలి. వాడి స్థానికత ఇక్కడిదా? కాదా? ఇక్కడిదైతే వాడు ఎలాంటి దుర్మార్గుడైనా సరే కప్పేసుకుందాం మనం. ఇక్కడ వాడు కాదా? వాడి మొఖానికి బొట్టు లేదా? సరే వాడు పాకిస్తాన్‌కి చెందినవాడు, బంగ్లాదేశ్‌కి చెందినవాడు, ఇంకా వేరే దేశానికి చెందినవాడు. ఇలాగ తయారయ్యారన్నమాట. ఇక్కడ దేశంలో ఏం జరుగుతుంది? ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి? విద్యార్థులు ఎలాగున్నారు? అక్రమాలు జరుగుతున్నాయి? ఇవేమి వద్దు మనకి. ఒక బ్యాచ్‌ని క్రియేట్ చేసుకొని, ఒక ఫాల్స్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకొని, ఆ రికార్డ్ చేసుకున్న దాన్ని సర్క్యులేట్ చేసేసుకొని, ఆ సర్క్యులేట్ చేసుకున్న దాన్ని ఇలాగ ట్వీట్లు చేసుకుంటా, థ్రెడ్‌లు చేసుకుంటా, పోస్ట్‌లు చేసుకుంటా బతికేస్తారనమాట మీరు. ఇప్పుడు ఏదైతే వేదాంత్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసాడో, వేదాంత్ లాగానే ఎంతమందైతే తమకు ఇలాగ తప్పులు జరిగినాయని అన్నారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా పోస్టులు చేస్తున్నారనమాట. అయితే ఇష్యూ అంతా జరిగిన తర్వాత 25వ తారీఖున సీబీఎస్ఈ బోర్డ్ అనేది ఒక ట్వీట్ చేసిందనమాట. ఓకే. ఆ ట్వీట్‌లో ఎక్కడ కూడా సారీ అని చెప్పలేదండి. ఏదైతే నీకు పంపించిన పేపర్ ఉందో అది నీది కాదు. నీ పేపర్ ఎక్కడుందో చూసి మేము మీకు పంపిస్తామని చెప్పేసి చెప్పింది తప్ప, ఈ బోర్డ్ తరపు నుంచి మా సైడ్ నుంచి మిస్టేక్ ఉందని చెప్పేసి ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదండి సీబీఎస్ఈ బోర్డ్. ఇప్పుడు ఈ విషయము ఓన్లీ వేదాంత్ విషయంలో కాదండి. చాలా సందర్భాల్లో సమస్య అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో, పాలకులు ఎవరైతే ఉన్నారో, వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఐదర్ పాకిస్తానీ, లేదంటే దేశద్రోహి, లేదంటే హిందూ ద్రోహి. ఇవే ముద్రలు వేస్తున్నారండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఎవరినైనా సరే బూతులతో దాడి చేయడం, హిందువులు కాదని చెప్పి మతం పేరుతో కించపరచడము వీళ్ళకొక ఆటగా మారిపోయింది. ఈ ఆటలు ఎంతకాలం సాగుతాయంటారు? ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి తరతరాలుగా ఈ దేశంలోనే ఉంటున్న వాళ్ళు కూడా తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తుందంటే వీళ్ళని ఎంతలా వేధిస్తున్నారంటారు? ఈ సో కాల్డ్ హిందుత్వం ముసుగులో పాకులాడుతున్న వాళ్ళు. మేబీ వీళ్ళని ఏమంటారంటే సైకోలు అనొచ్చేమో. సైకోలో ఏంటిదంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే అదేదో మూవీ ఉంటుంది కదండీ మనకి 'మహేష్ బాబు' మూవీ. 'స్పైడర్' అనే మూవీలో చూడండి విలన్ అనే క్యారెక్టర్ ఎవడుంటాడో ఎదుటి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాడికి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళే ఈ సో కాల్డ్ అందరి కాదండి. ఈ సో కాల్డ్ ఎవరైతే మీరు హిందువులు కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు పాకిస్తానులు, దేశద్రోహులను ముద్రలేస్తున్నారు చూడండి. వాళ్ళందరూ అలాంటి సైకో కేటగరీకి చెందిన వాళ్ళన్నమాట మీరు. కొంచెం కూడా షేమ్ అని అనిపించట్లేదండి మీకు? నేనేవైతే లాస్ట్ 2 వీడియోస్ చేశానో, ఆ లాస్ట్ 2 వీడియోస్‌లో కూడా ఇదే వాగుడు. "నువ్వు బొట్టు పెట్టుకోలేదంటే నా ఇష్టం భాయ్. నా మొఖం నా ఇష్టం. మీరెవరు? బొట్టు పెట్టుకుంటేనే నేను హిందువునని మీరు డిక్లేర్ చేస్తారా? మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. బొట్టుకు పెట్టుకోలేకపోతే నేను క్రిస్టియన్, ముస్లిం అని మీరు డిక్లేర్ చేస్తారా? ఆ డిక్లరేషన్ మీరెవరండి నాకివ్వడానికి? మీకు నిజాలు అవసరం లేదు. బొట్టు పెట్టుకొని అడ్డదిడ్డమైన వాగుడు వాగేయొచ్చు. ఇప్పుడు పాపం ఆ వేదాంత్‌కి కొంచెం మంచి కాలం ఉందేమో. అందుకనే సీబీఎస్ఈ బోర్డ్ వాడికి వెంటనే రిజల్ట్ ఇచ్చింది. సో, ఇది ఇచ్చిన తర్వాత అండి సీబీఎస్ఈ బోర్డ్ రిజల్ట్ పంపించిన తర్వాత మళ్ళీ వేదాంత్ ఎవరైతే విద్యార్థి ఉన్నాడో వేదాంత్ నాకు బోర్డు పేపర్స్ పంపించిందని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో అనేది రిలీజ్ చేశాడన్నమాట. సో, ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైతే ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడో, ఆ పోస్ట్‌కి సమాధానం ఇవ్వాల్సింది సీబీఎస్ఈ బోర్డ్. మధ్యలో వీళ్ళందరికీ ఏంటిదంటే ఉబలాటం. మేము చూపించుకోవాలి. వీళ్ళందరినీ దేశద్రోహులుగా పరిగణించేయాలని చెప్పేసి ఒక ఎజెండాతో ఉన్నారన్నమాట. నిరుద్యోగం గురించి ప్రశ్నించొద్దు. నిన్న కాక మొన్న పార్టీ పుట్టింది కదండీ! సో, ఆ పార్టీని కూడా అట్లాగనే ఈ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళే. ఇంకా చెప్పాలంటే ఆ గ్రాఫ్ కూడానండి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నది. మనం చిన్నప్పుడు చూస్తాం కదండీ! పై చార్ట్, బార్ చార్ట్ చక్కగా కలర్‌ఫుల్‌గా వేసుంది. అది కూడా సెంట్రల్ సోర్స్ ఇచ్చింది అని చెప్తున్నారు. ఇంకా వీళ్ళకి అజ్ఞానం అనుకోవాలా? లేకపోతే జ్ఞానం లేని వాళ్ళు అనుకోవాలా? లేకపోతే మిడిమిడి జ్ఞానం అనుకోవాలో తెలీదు గానండి. ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్‌లో తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అననేది ఆ పేజ్ హోల్డర్ ఎవరున్నారో వాళ్ళకి తెలుస్తుంది తప్ప వీళ్ళకెట్లా తెలుస్తుందండి? అది కూడా కలర్‌ఫుల్ షార్ట్. అంటే ఉద్యోగాలు లేకపోయినా ప్రశ్నించొద్దు వ్యవస్థని. అన్యాయాలు జరుగుతున్న వ్యవస్థను ప్రశ్నించొద్దు. మీడియా అనేది పాలకుల్ని ప్రశ్నించొద్దు. ఈ మూడిటిలో ఏం చేసినా సరే వీళ్ళు దేశద్రోహులు.
పాకిస్తానీలు, బంగ్లాదేశ్‌లు మీరిక్కడొద్దు వెళ్ళిపోండి. మీరెవరు చెప్పడానికి? ఈ దేశంలో పుట్టి పెరిగిన వాడిని, తరతరాల నుంచి ఉంటున్న వాడిని వెళ్ళిపోండి అని చెప్పడానికి మీరెవరు? మతాల వైస్‌గా కించపరచడానికి మీరెవరు? మీకు మీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సరిదిద్దుకునే చాకచక్యం లేదు. అంత బ్రెయిన్ లేదు మీకు. పోనీ ఆ తప్పుల్ని బయటకు ఒప్పుకునేంత ధైర్యం లేదు కాబట్టి వేరే వాడి మీద ముసిగేసి మసి రాసేసామనుకోండి వాడిదే తప్పు. ఇదే ఫాలో అవుతున్నారు మీరు. షేమ్ ఆన్ అవ్వట్లేదా మీకు? ఇప్పుడు కింద మళ్ళీ కొంతమంది కామెంట్స్ పెడతారండి బ్యాడ్ కామెంట్స్. తప్పుని తప్పు అని ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. కనీసం చెప్తున్నప్పుడైనా నిజమేనేమో అని ఆలోచించే పరిజ్ఞానం కూడా మీకు లేదు. ఇలాంటి సమాజంలో ఉన్నామండి మనం. ఇంకొకటి నేను ఎప్పటినుంచో చెప్దాం అనుకుంటున్నాను. మా ఛానెల్‌ని చూసి అందరూ ఇది ఒక మతానికి సంబంధించిన ఛానెల్ అని అనుకుంటున్నారు. సో, అలాంటి డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గూగుల్‌లో సెర్చ్ చేయండి. మా ఛానెల్ ఏదైతే ఉందో కైజర్ అంటే మీనింగ్ ఏంటో సెర్చ్ చేయండి. ఇప్పుడు ఆ ఛానెల్ పేరును పట్టుకొని ఒక మతానికి అంటగట్టేస్తున్నారు. నేను బొట్టు పెట్టుకోలేదు కాబట్టి నన్ను తీసుకెళ్ళి ఒక మతానికి అంటగట్టేస్తున్నారనమాట. మా పేరు చెప్పినా సరే మీరిట్లాగా మతం రంగు పూసి మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో ఆలోచన మీకే వదిలేయాలి. ఎందుకంటే కొంతమంది సపోర్టర్స్ ఉన్నారండి. హిందూ సోదరులున్నారు, ముస్లిం సోదరులున్నారు, క్రిస్టియన్ సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళేంటిదంటే చదువుకున్న వాళ్ళు, ఆలోచించే జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివి గలవాళ్ళు. వీళ్ళున్నారు కాబట్టి వీళ్ళకి ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుస్తుంది. బట్ కొంతమంది ఏంటండి ఇట్లానే ఈ దేశద్రోహి, పాకిస్తానీ, ఐఎస్ఐ ఏజెంట్ అని జెప్పేసి ఏంటిదంటే ఎవరైతే మతం కింద బతుకుతున్న నాయకులున్నారో వాళ్ళ బూట్లు నాకే చిల్లర అన్నమాట. చిల్లర మనుషులు. వాళ్ళ బూట్లు నాకి చిల్లర మనుషులు వీళ్ళు. సో, వాళ్ళ బూట్లు నాకి పని చేయకపోతే వీళ్ళకి పొద్దు గడవదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఒకటి పోస్ట్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని సర్క్యులేట్ చేసుకోవడం, పోస్ట్ చేసుకోవడం. ఇదే మీ పని. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మాట్లాడొద్దెవరు. సీబీఎస్ఈలో ఇలాంటి తప్పులు జరుగుతున్నా మాట్లాడొద్దెవరు. నిరుద్యోగం పెరుగుతున్నా మాట్లాడొద్దెవరు. అక్రమాలు జరుగుతున్నా మాట్లాడొద్దు ఎవరు. ఇంకా చెప్పాలంటే ఈ బీజేపీలో కొంతమంది నేను రీసెంట్‌గా చూసానండి. వాడు ఒక అమ్మాయిని చేశాడన్నమాట. బీజేపీకి చెందిన కార్యకర్త ఒక సంస్థను నడిపిస్తున్నాడు. యువతకు సంబంధించిన ఒక సంస్థ నడిపిస్తున్నాడు. వాడు ఒక అమ్మాయిని చేసి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత బెయిల్ మీద తిరిగొస్తే వాడిని భుజాలకు ఎక్కించుకొని మెడలో దండలు వేసి ఊరేగిస్తున్నారంటే ఎలాంటి మనుషులు మీరు? ఇలాంటి పాలన మీరు జేసేది. ఒక అమ్మాయిని బలవంతం జేసి, తప్పు చేసి జైలుకెళ్ళొచ్చినోడిని మెడల మీద ఎక్కించుకుంటున్నారంటే, మీరు ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు? మీ ఆలోచనేంటో కూడా మీకు తెలియట్లేదా? ఇంకా కొంతమందంటారు, వేరే మతాల గురించి మాట్లాడండి. ప్రతి మతాలను ప్రశ్నిస్తున్నామండి. కావాలంటే మీరు చూడండి. ఏంటిదంటే ఒక ముసుగు వేసుకుందాం. మతం అనే ముసుగు వేసుకొని, మతం అనే ముసుగులో మాట్లాడేద్దాం మనం. మనం మతం అనే ముసుగులో మాట్లాడేస్తే మనకు సపోర్టర్స్ వచ్చేస్తారు. ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఎంతకాలమండి? ప్రశ్నించొద్దా? ఇలాగే మిగిలిపోదామా? చెప్పండి మీరు.